వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ జీవిగాడు ఒకడు, ఆ వీసీగాడు ఒకడు. మగోళ్ళగా నేను కాసా పోటీలు ఓడిపోయినా. ఎంవివికి దమ్ము లేదా? వాడి ఎదవా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకుని ఎవడన్నా పనికొచ్చుకున్నా దుఫ్లాగాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే. అవునా? వాడు బిల్ రైడ్ షాప్ని బిల్లంతా నాశించాడు. ఐరన్ లెగ్గాడు. ఒక్క సీటు గెలిస్తే నేను ఆ పూలు తీసేపని తిరుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వచ్చేవాళ్ళు 2-3 సార్లు మీ ఇంట్లో భోజనం మీ ఇంట్లో నిద్రించాలని కూడా నాకు నా సమాచారం. అంత పరిచయం అనమాట. అంత పరిచయం ఉన్న మిమ్మల్ని 2019 ఎన్నికల్లో ఎందుకు పక్కన పెట్టారంటారు? ఒక టైంలో ఎయిర్పోర్ట్లో నేను కారు ఎక్కితే కానీ ఎక్కే పరిస్థితులు ఉండేవి కాదు. అలాగే మన ఉత్తరాంధ్ర ఎప్పుడు వచ్చినా మన ఇంటికి వచ్చేవారు. గాజువాక ఎమ్మెల్యే లేదా ఎంపీగా వెళ్ళు, విశాఖ ఎంపీ అని అడిగాను. అడిగితే రెండూ కాదు నాకు వద్దు, ఇస్తే తూర్పు ఇవ్వు లేకపోతే వద్దు అని ఇంకా రెండు తూచనడంతోనే మీరు జనసేన పార్టీలోకి వెళ్ళారు. అవునా కదా? అలా సీజన్ ఇద్దరు క్లోజ్ అన్న విషయం ఆయనకి బాగా తెలుసు, జగన్మోహన్ గారికి తెలుసు. సో నేను అక్కడికైతే వెళ్ళనా చెప్పాను. మా చిన్న నా మీద చేశారు కదా, నువ్వేంటి ఇలాంటి రాజకీయాలు, నువ్వు అక్కడ గెలుస్తావు, పాలిటిక్స్లో అలాంటివి ఏంటి, నువ్వు వెళ్ళి నీకెందుకు, నేను ఉన్నాను. అప్పటిదాకా అపాయింట్మెంట్ లేకుండా కలిసి నేను 4 గంటల విత్ మా వైఫ్తో గోడాడ్డింగ్ అక్కడ ఆయన లోపల నేను బయట కూర్చొని పెట్టి కనీసం కలవనీయకుండా వస్తే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు. సత్యబాబు గారి దగ్గరికి వెళ్ళిన ఎవరిని కూడా తాగి దగ్గర రాణించారు, ధర్మాన్ని దగ్గరికి రాణించుంటారు. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా అందరినీ తాగి. ఒక కానిస్టేబుల్ మార్చుకోవాలంటే ఈయన, ఒక సీఐని మార్చుకుంటే ఈయన, లేకపోతే ఎవరన్నా నా ఆత్మహత్య వచ్చి నన్ను అడిగితే ఆయన చేయాలి. మేము ఎందుకంటే ఎమ్మెల్యేలు, మేము ఎందుకంటే ఎంపీలు. మరి అసలు ప్రాధాన్యత లేదనే కదా విజయసాయిరెడ్డి ఈరోజు వైసీపీ నుంచి బయటికి పోయింది చెప్పారు. మళ్ళీ ఎందుకు పోయారైనా విజయసాయిరెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పవర్ఫుల్ సీఎం సాయిరెడ్డి గారు. మీకు మేయర్ పదవి రాకపోవడానికి విసి ప్రసాద్ రెడ్డికి సంబంధం ఏంటి? మెయిన్ అభ్యర్థి నేను, ఆయన నేను పార్టీ ప్రెసిడెంట్, ఆయన వార్డు ప్రెసిడెంట్. వార్డు ప్రెసిడెంట్ మేయర్ చేశారు, పార్టీ ప్రెసిడెంట్ కార్పొరేట్ చేశారు. మీరు ఎంతకంత రాయండి సార్, పాపం పేదవాళ్ళు సార్, చచ్చిపోతారు సార్, అలా టిగ్గుడిసి ఎలా రాసి 24 అవర్స్లో చెప్పు. కనీళ్ళు వచ్చాయి. ఏం కోల్పోయాము. ఒక్కరోజు ఈ రూమ్లోకి రాలేకపోయాను నేను 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి దగ్గర. నాయకుడికి ఏం కావాలి సార్? ఒక నాయకుడి దగ్గరికి యాక్సెస్ కావాలి, నవ్వుతూ మాట్లాడడం కావాలి. అలా చెక్ అలా రాసి ఇస్తే ఆ కుటుంబం ఇవాళ ఆ కుర్రోడు బతికి హ్యాపీగా ఎంఎస్ చేసుకోవడానికి యూఎస్ వెళ్ళిపోయింది. అంటే ముఖ్యమంత్రి అవ్వకముందు దాన్ని పోయే వాళ్ళు కూడా ఇలా కొట్టి వెళ్ళి ముద్దు పెట్టేసేవు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత మార్పు ఎవరికన్నా ఒక్కరిని కలిశారా? ఒక్క మంత్రి కలిసి తన కష్టాన్ని చెప్పుకునే అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ ఆయన ఓడిపోవాలని కోరుకున్నది తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న కేడర్, జగన్మోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, సజ్జల గారు, ఈ నలుగురు. ఆ నలుగురు తప్ప ఇంకేముందంటే రెడ్లేనా? నువ్వు మేయర్ అది ఇది అని చెప్పేసి నన్ను పేక అడ్డంగా నరికేశాడు. ఎవరు? కానీ పీక్ అయితే బాగానే ఉంది నాకు తెలిసి. తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి. అవునా? ఒక్క సీటు వైసీపీ కానీ గెలిస్తే ఉత్తరాంధ్రలో ఒక్క సీటు గెలిస్తే నేను ఆ పూలు తీసేపని తిరుగుతాను. గుడివాడ అమర్నాథ్ ప్రతిరోజు ప్రెస్ మీట్ లో కనిపిస్తున్నాడు, కొండ రాజీవ్ గాంధీ కనిపిస్తున్నాడు, కర్ణం ధర్మశ్రీ కనిపిస్తున్నాడు. మీట్లు పెడితే నాయకులు అవ్వం. ఎంవివికి దమ్ము లేదా? వాడి ఎదవా. నాకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎర్రబల్ వెలిగిస్తానంటే మంత్రి ఇస్తానని చెప్పేవాళ్ళు. సీఎం అయితే నా జీవితానికి ఎర్రబల్ వెలిగించేసాడు. మార్గన్ భరత్ ని సినీ రంగానికి పరిచయం చేయాలని ఎందుకు అనిపించింది మీకు? లేదు, ఆయన నేను ఫ్యాషన్ ఏదో మూడ్లో ఉన్నాను చెప్పి 2-3 సార్లు ఆ టైంలో వచ్చి నన్ను అడగడం జరిగింది. దానికి మీరేనా ప్రొడ్యూసర్? అవును సార్. అనిల్ రావుపూడు కూడా మనతో చేయాలి, మిస్ అయ్యాడు. నేనే ఆయన్ని ఆ కథని మొత్తం లైనప్ చేసి రానాతో చేయాలి. పటాస్ మొత్తం తయారు చేసింది మనమే. నేను మీరు అడగండి అనిల్ ఎక్కడ కనిపిస్తే ఇప్పుడున్న బీమ్స్ వెలుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ రోజుల్లో నువ్వా నేను అవకాశం ఇచ్చింది నేను. అదే పటాస్తో అనిల్ కూడా ట్రాక్ ఇచ్చింది నేను.
నేనే ఇప్పుడు ఎందుకు అనిల్ చేయాలా? రావు ఇప్పుడు దొరికే పరిస్థితిలో లేదు. జీవితంలో నన్ను మర్చిపోడు. రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది మీకు? అన్న నేను ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. మెగా ఫ్యామిలీకే, మెగా కాంపౌండ్ అభిమాని. ఆ, సో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్గా ఉందాం అని చెప్పేసి ఒకసారి నేను, ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీను, ఆ. ఇంకొకరు మా నాయుడు అని ముగ్గురు ఉంటా ఉన్నా. ఏం నాయుడు అవుతున్నా? మా ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ఉన్నారు. మేము ముగ్గురు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు పల్లా శ్రీను కూడా పాలిటిక్స్ దగ్గర రాలేదు, అతనికి ఇష్టం ఉండేది కదా పాలిటిక్స్. సో ముగ్గురు వెళ్ళి ఒకసారి సపోర్ట్గా ఉందాము చిరంజీవి గారికి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కొంత పార్టీకి కొంచెం డొనేషన్ చేద్దాం, అప్పుడు బిజినెస్లో ఉన్నాం కదా, కొంచెం డొనేషన్ చేద్దామని చెప్పేసి కూడా వెళ్ళడం జరిగింది. అయితే చిరంజీవి గారు నాకు డొనేషన్ ఇవ్వద్దు, మీలాంటి వాళ్ళు నాకు తోడుగా నిలబడండి, మీలాంటి యూత్ అందరూ నాకు అండగా ఉంటే చాలు, వద్దు మీరు చెక్ ఎక్కేవద్దు, మీరు తీసి జేబులు పెట్టి మీరు వెళ్ళండి, నాకు ఆ డొనేషన్లు అవసరం లేదు. చాలా గొప్ప విషయం అన్న. ఈ రోజు పార్టీలో ఫస్ట్ పార్టీ లేకపోతేనే మనము ఎంత ఇస్తావు పార్టీ ఫండ్, నాకేంటి నీకేంటి అనే రోజులు చిరంజీవి గారు ఆ రోజుల్లో పార్టీ డొనేషన్ వద్దన్నారా? వద్దని నేను చెక్ పెడితే, నువ్వు ఎంత చెక్కు? అప్పట్లో నేను ఒక 25 లక్షలు 2009 నాటికి 25 లక్షలు అంటే చిన్న విషయం కాదు అనుకొని వెళ్ళాము. ఆయన రిజెక్ట్ చేసి బట్టి, లేదు మీరందరూ యాక్టివ్ ఉండండి రానున్న రోజుల్లో అని చెప్పి చెప్పలేదు. గ్రేట్ అసలు కన్నా, చాలా గొప్ప విషయము. ఇప్పుడు పోతే అన్ని ఒక 10 కోట్లు ఇస్తావా, 20 కోట్లు ఇస్తావా, 30 కోట్లు ఇస్తావా? పార్టీలకు పోయి టికెట్ కావాలంటే పార్టీ ఫండ్ ఎంత? మనల్ని అసలు అడగలేదు, ఆ విధంగా జరిగింది. పనిచేశారు. ఇంకా మళ్ళీ మీకు టికెట్ ఇచ్చారు కదా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. అక్కడ నుంచి నాన్ స్టాప్ గా తిరుగుతూ ఉన్నాము పార్టీలో యాక్టివ్ గా. ఆయన మాటలను బట్టి కొంచెం అభిమానంగా ఉండడం కదా, కొంచెం తిరగడం స్టార్ట్ చేసాం. ఓకే, అలా తిరుగుతూ ఉండగా ఇంకా అప్పట్లో మళ్ళీ మా గంటన్న గారు పార్టీలోకి రావడం, ఇంకా అందరం తిరగడం, గంటా శ్రీనివాస్ గారు ఇంకా అలాగే స్టార్ట్ అవ్వడం. గంటన్న గారు, నేను, పల్లా, మేము అందరం, పల్లా కూడా ఎంపీ కంటెస్ట్ చేశాడు, నేను ఎమ్మెల్యే ఈస్ట్ కంటెస్ట్ చేశా, గంటన్న అనకాపల్లి నుంచి. అలాగ అందరం అలా అనుకోకుండా, అసలు పాలిటిక్స్ అంటే ఇష్టం ఉండేది కదా. 2009లో మీరు అప్పుడే రాజకీయ అరంగేట్రం చేశారు, ప్రజారాజ్యం లేక వచ్చారన్నమాట. యాదవ సమాజ వర్గానికి చెందినవారు మీరు. ధైర్యంగా అవతల ఉన్నది వెలగపూడి రామకృష్ణ, చిన్న వ్యక్తి కాదు, ఓటమే తెలియదు అతనికి, నాకు తెలిసి పోటీ చేసిన నుంచి. 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మీరు సెకండ్ ప్లేస్, అది 3700 ఓట్లతో ఏమో తేడాతో ఓడిపోయారు మీరు, సెకండ్ ప్లేస్ వచ్చారు మీరు. అసలు అంత సమీపానికి ఎలా వెళ్ళారు అసలుకి? యాక్చువల్గా అది 100% గెలవాల్సిన సీట్ అన్న. అదా? ఫస్ట్ 9 రౌండ్లలో నేనే మెజార్టీలు ఉండేవాడిని, లాస్ట్ 4 రౌండ్లో అది రివర్స్ అయింది. యాక్చువల్గా ఒకే సామాజిక వర్గం ఇద్దరం కంటెస్ట్ చేయడంతో పాటు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు పార్టీ పరంగా కొంచెం కొత్త అవ్వడము, రకరకాల కారణాలు కావడం వల్ల ఆ మిస్ అవ్వడం 2024 వరకు వెయిట్ చేయాల్సి. ఏంటి ఆ రోజు రాజకీయ సమీకరణలు అంటే పురంధేశ్వరి గారు రావడము, ఒక ఎన్టీ రామారావు గారి కూతురుగా అక్కడ క్రాస్ ఓటింగ్ జరగడము, సేమ్ టైం ఒకే సామాజిక వర్గం ఇద్దరం పోటీ చేయడము, మాకు కూడా టీం వర్క్ చేయడంలో పార్టీ కొత్త, మేము కొత్త, టీం వర్క్ చేయడంలో ఒకటి, ఇంకా ఇంటర్నల్ కొన్ని ఉంటాయి అవి చెప్పుకునే కాదు. సో వాటన్నిటి వల్ల ఆ రోజు మిస్ అవ్వాల్సిందైతే కాదు. ఓకే, అయితే అక్కడ బాలకృష్ణ గారు కూడా అక్క కోసం వచ్చి ప్రచారం చేశారు అనేది అంటారు ఆ రోజు. అక్క అలాగని మనం ఇప్పుడేం చెప్పలేం కానీ చాలా కారణాలు ఉన్నాయి, ఆ రోజు అలా మిస్ అయ్యాం. కర్ణుడు చావుకి అందులో మీ ఓటమికి 1,00,000 కారణాలు. స్టెప్ ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, రాజకీయాలు అలా జరిగిపోతుంది, హ్యాపీగా ఉన్నారు. కానీ నాకు తెలిసి వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, ఎంఏ పొలిటిక్స్ చేశారు మీరు. అంటే రాజకీయ అరంగేట్రంలోనే పిచ్చిగా ఖర్చు పెట్టారంటే అసలు. వంశీకృష్ణ యాదవ్ అంటే చాలు అసలుకి నోట్ల కట్టలు వర్షం కురిపించేవారు, మొత్తం యూత్ అంతా మీ వెంటే పొలం తిరిగేవారు. అసలుకి అది అంటారు ఏంటన్నా అంత ఖర్చు పెట్టారా? అంటే అలాగని కాదు కన్నా కొంచెం బాగా యాక్టివ్ ఉండేవాళ్ళమే, ప్రజారాజ్యం పార్టీ కూడా యాక్టివ్ ఉండేవాళ్ళమే. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు మీకు తెలిసిన విషయమే, ప్రజారాజ్యం పార్టీ కొంచెం కాంగ్రెస్లో విలీనం అవుతుంది కాబట్టి, సో పాలిటిక్స్ లైన్ నుంచి ఇంకా ఆగిపోదాము, ఇంకా మనం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే ఆ రోజు ఉన్న చిరంజీవి గారి మీద అభిమానంతో మనం ఆ పార్టీలోకి వెళ్ళాం. సో
ప్రజారాజ్యంలోకి వెళ్ళింది మీరు చిరంజీవి గారి కోసమా, పవన్ కళ్యాణ్ యువరాజ్యం అప్పుడు పవన్ కళ్యాణ్ నేను కోసమా? యువరాజ్యంలో పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర స్టేట్ జనరల్ సెక్రటరీ పనిచేశాను. ఆ, యువరాజ్యం అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారితో ఉంది. ఆ, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇద్దరు మంచి అభిమానంతో అప్పుడు పార్టీలోకి వెళ్ళడం, అప్పుడు పవన్ కళ్యాణ్ అండర్లోనే పనిచేశాను.